వెల్కమ్ టు బీడీ న్యూస్. హన్మకొండ జిల్లా దామెర మండలం గుడెపహాడ్ ఎన్ఎస్ఆర్ హోటల్లో బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. అగ్రంపహాడ్ జాతరలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ కార్యకర్తల నడుమ జరిగిన వాగ్వాదంలో జరిగిన గొడవపై పోలీసులు అత్యుత్సాహం. బీఆర్ఎస్ కార్యకర్తలను తాటెగ్రి ప్రయోగించి దాడి చేసిన ఘటన తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ మార్చి 1 చెలో మేడిగడ్డ కార్యక్రమానికి వెళ్తూ మార్గమధ్యంలో ఉన్న ఎన్ఎస్ఆర్ హోటల్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలను కలిసి పరామర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, అధైర్యపడవద్దని, ధైర్యంగా ఉండాలని కోరారు. ఈ విషయాన్ని వదిలి పెట్టేది లేదంటూ కేటీఆర్ ఎంత దూరమైనా తీసుకెళ్తానంటూ కేటీఆర్ భరోసా ఇచ్చారు. మధ్యలో ఒకరు వచ్చింది అంతే. వన్ సైడ్ వాడి వీడియో చూసినా ఫోటోలు చూసినా సస్పెండ్ ఎన్ని కూడా ఉందా అన్నట్టు నేను ఏం చెప్పినా అంటే మనం స్టేట్ హ్యూమన్ రైట్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ మనం విడిచిపెట్టాము, అసెంబ్లీ విడిచిపెట్టాము. నేను అన్నకు ఏం చెప్పినట్టు మీ ఊరికి నేనే వస్తా, మీరు ఎప్పుడు చెప్పండి అంటే అందరూ వచ్చిన రోజు 2 నెలలు మీకు కలిసేదంటే దాంతో పాటు ఢిల్లీ దాకా పెట్టద్దు. ఎస్ఐ సస్పెండ్ అయినా ఏసీపీ మిగతా పోలీసుల మీద కూడా యాక్షన్ విడిచిపెట్టద్దాం. ఎస్ఐ 5 ఏసీపీని చేద్దాంలే, ఏదో విడిచిపెట్టమని అట్లా అనుకోకుండా మీకు జరిగింది ఇంకోలో జరుగుతుంది కదా, విడిచిపెట్టాము. అందరం కూడా వచ్చినాం అందుకే కంపల్సరీ స్టేట్ హ్యూమన్ రైట్స్ ఎట్లా తీసుకోవచ్చు మా బాధ్యత. న్యాయ పోరాటం తీసుకోవడం, ప్రజలను కొట్టడం అన్ని చేస్తాం. ఇక్కడ మీ ఒక్కరికి అది ధైర్యం ఇవ్వాలి. సరే ఇది దురదృష్టం, కానీ మిగతా వాళ్ళకి జరగదంటే మరి జై తెలంగాణ అన్నది అంతే అంతే. జై తెలంగాణ అనడం అనే మాట్లాడినప్పుడు గ్రామంలో ఉంది. ఈయన మార్కెట్ మాది ఈయనకు గ్రూప్ సార్ అల్లా అభిమానం మాది మండల పార్టీ అధ్యక్షుడు, ఆయన వైస్ ఆయన గ్రామ పార్టీ అధ్యక్షుడు, ఈయన ఒక మాజీ మాజీ ఎంత చెప్పుకున్నది అంత ఘోరంగా సార్. ఏరి కోరి మల్లా ధర్మారెడ్డికి ఇచ్చే అభిమానం, పార్టీ అభిమానం మనం ఏరి కోరి చుట్టాడు సార్. చుట్టి వస్తానంట నేను మళ్ళీ నీకు పంపడానికి వచ్చిందా మీకు అని ఏం చేస్తాను సార్. జాకెట్ వచ్చినాక తర్వాత వస్తూ ఒక్కొక్కరిని ఏరి కోరి 10 మందిని పిలిచినాక ఒక్కొక్కరు ఒక 5 నిమిషాలు అవుతుంది. గణేష నీకు ఇచ్చేచ్చిందిరా మళ్ళా